హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఆకాష్ శారద దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే శారద ఆకాష్ని చూసి చిన్నతనంలో గగన్ని గుర్తు చేసుకుంటుంది. ఇక ఆకాష్ పరిగెత్తుకుంటూ వచ్చి శారదను గట్టిగా హగ్ చేసుకొని శారదను దిటిపై ముద్దు పెడుతూ ఉంటాడు. నాన్న గగన్, ఎందుకురా నన్ను భూమిని ఇన్ని రోజులు ఏడిపించావు? కావాలనే ఆట పట్టించావు కదా అని శారద అడుగుతూ ఉంటుంది. అది అమ్మా అది అని గగన్ అంటూ ఉంటే, అత్తయ్య, బావ లోయలో పడిపోవడం వల్ల గతానికి సంబంధించిన కొన్ని విషయాలను మర్చిపోయారు. బావకు మెల్లమెల్లగా అన్నీ గుర్తు చేస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది. అయితే మనల్ని గుర్తుపట్టేశాడమ్మా అని భూమి అడుగుతూ ఉంటుంది. గుర్తుపట్టబట్టే కదా అత్తయ్య మిమ్మల్ని అమ్మ అని పిలిచింది అని చెప్పి భూమి అంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే నాన్న గగన్. వీళ్ళంతా కూడా నువ్వు లేవు, చచ్చిపోయావు అన్నారా, కానీ నా మనసైతే అందుకు అంగీకరించలేదు. నా కొడుకు నా కోసం ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటాడని నా నమ్మకమే నిజమైంది అని చెప్పి శారద అంటుంది. అవునత్తయ్య, మీ నమ్మకమే నిజమైంది. ఇక వెళ్దాం పదండి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పని చెయ్యకండి అని భూమి అంటూ ఉంటే, ఇంకెందుకు చేస్తానమ్మా, నా కొడుకు నా దగ్గరికి వచ్చాడు కదా అని చెప్పి శారద అంటుంది. గగన్, ఇంకెప్పుడు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళనని నాకు మాట ఇవ్వు అని శారద అడుగుతూ ఉంటుంది. ఇక ఆకాష్ భూమి వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇవ్వు నానా, నన్ను వదిలి వెళ్ళనని, నన్ను ఎప్పుడు ఆట పట్టించనని నాకు మాట ఇవ్వు అని శారద అడుగుతూ ఉంటుంది. సరే అమ్మా, నిన్నెప్పుడు ఆట పట్టించను, నిన్ను వదిలి వెళ్ళను అని ఆకాష్ శారదకు మాటిస్తాడు. ఇక వెళ్దామా అని ఆకాష్ అనగానే, పద నాన్న అని చెప్పి శారద అంటుంది. ఇక ఆకాష్ని చూసి శారద సంతోషపడుతూ ఉంటే భూమి శారదను చూసి శారదత్తయ్య సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కానీ తన కళ్ళెదురుగా ఉంది తన కొడుకు కాదు ఆకాష్ అని తెలిస్తే శారదత్తయ్య ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ భూమి, నా కొడుకు తిరిగి నా దగ్గరికి వచ్చాడు, ఒక్కసారి గుడికి వెళ్ళొద్దామమ్మా అని భూమి అంటుంది. అందులో ఏముంది అత్తయ్య, వెళ్దాంలేండి అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి శారద ఆకాష్ని తీసుకొని గుళ్ళోకి వెళ్తారు. చెప్పండమ్మా, అర్చన అభిషేకమా అని పంతులు గారు అడుగుతూ ఉంటాడు. నా కొడుకు నాకు కనిపించాడు, నా కొడుకు తిరిగి నా దగ్గరికి వచ్చేశాడు, ఆ దేవుడి పేరు మీద అర్చన చేయండి పంతులు గారు అని శారద అంటుంది. సరే అమ్మా అని పంతులు గారు అర్చన చేసి కుంకుమ తీసుకొచ్చి అందరూ కూడా పెట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటే, నాన్న గగన్, నువ్వు కూడా పెట్టుకో అని శారద అంటుంది. నాకు అలాంటివన్నీ ఇంట్రెస్ట్ లేవు అని చెప్పి ఆకాష్ అంటాడు. నువ్వు ఎప్పుడు ఇంతేరా దేవుడి విషయంలో, అందుకే దేవుడు మనకి ఇంత పెద్ద పరీక్షను పెట్టాడు అని చెప్పి శారద గగన్ నుదిటిన కుంకుమ పెడుతుంది. అత్తయ్య, అలా వెళ్ళి కూర్చుందామా అని భూమి అంటుంది. సరే అమ్మ భూమి అని శారద అంటుంది. ఇక ముగ్గురు కలిసి గుళ్ళో కూర్చుంటారు. భూమి, త్వరగా కానివ్వు, మనం ప్రాక్టీస్కి వెళ్ళాలి, కాంపిటీషన్ ఉంది రేపు అని ఆకాష్ భూమికి మెల్లమెల్లగా సైగ చేస్తూ ఉంటాడు. ఆగండి మీరు కాసేపు అని చెప్పి భూమి ఆకాష్కి సైగ చేస్తుంది. అమ్మ భూమి, మనం మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా, ఇక్కడ నాకు అస్సలు నచ్చలేదు, మన వాళ్ళంతా అక్కడే ఉన్నారు, గగన్ కోసం పూరి కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది, పూరి గగన్ బ్రతుకున్నాడని తెలిస్తే సంతోషపడుతుందమ్మా అని చెప్పి శారద అంటుంది. వెళ్దాం అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఏంటి, హైదరాబాద్కా అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అవునానా, మన ఇల్లు అక్కడే కదా ఉంది, మన వాళ్ళు కూడా అక్కడే కదా ఉంది అని చెప్పి శారద అంటుంది. నోవే, నేను రాను అని ఆకాష్ అంటాడు. అలా అంటావేంట్రా, నువ్వు లోయలో పడిపోయిన తర్వాత ఈ వైజాగ్కి వచ్చావు, అంతకుముందు అంతా కూడా హైదరాబాద్లోనే కదా ఉంది అని చెప్పి శారద అంటుంది. ప్లీజ్, నేనైతే హైదరాబాద్ రాను అని ఆకాష్ అంటూ ఉంటే, అమ్మ భూమి, ఏంటమ్మా వీడిలా మాట్లాడుతున్నాడు అని శారద అంటుంది. బావతో నేను మాట్లాడతాలేండి అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మా, వాడిని నువ్వు కన్విన్స్ చేస్తూ ఉండు, ఈలోగా ఒకసారి ఫోన్ ఇస్తే నేను పూరికి ఆయనకు ఫోన్ చేసి గగన్ బ్రతికే ఉన్నాడని చెప్తానమ్మా, వాళ్ళిద్దరూ సంతోషపడతారు అని శారద అంటుంది. సరే అత్తయ్య, ఒక్క నిమిషం అని చెప్పి భూమి తన ఫోన్ని తీసుకెళ్ళి శారదకి ఇస్తుంది. శారద వెంటనే ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది. ఇక మరోవైపు పూరి గగన్ పూరి కలిసి దిగిన ఫోటోని ఫోన్లో ఉంటే చూసుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తార పూరి దగ్గరకు వచ్చి, పూరి, నీ పేరు మీద ఉన్న 10 ఎకరాల పొలాన్ని నా పేరు మీదకి రాస్తున్నట్టు డాక్యుమెంట్స్ ఇవి, వీటి మీద సంతకం పెట్టు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నా పేరు మీద ఉన్న పొలాన్ని నీ పేరు మీదకి ఎందుకు రాయాలి తారా,
నేను సంతకం పెట్టను అని చెప్పి పూరి అంటుంది. సంతకం పెట్టవా పెట్టవా అని తార పూరి చేతిని గట్టిగా పట్టుకొని లాక్కొని వెళ్ళి ఐరన్ బాక్స్ పూరి చేతి మీద పెడుతుంది. ఇక పూరి చెయ్యి కాలి మంట మంట అని ఏడుస్తూ ఉంటుంది. తార ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. తన పేరు మీద ఉన్న 10 ఎకరాల పొలాన్ని నా పేరు మీద రాయమంటే అందుకు ఒప్పుకోవట్లేదు అన్నయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇప్పుడైనా సంతకం పెడతావా లేదా అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. పెట్టను అని పూరి అంటుంది. పెట్టకపోతే ఇప్పుడు చేతులు మాత్రమే కాలాయి, ఈసారి ఒళ్ళంతా కాలిపోతుంది, కాల్చమంటావా అని తార అడుగుతూ ఉంటే వద్దు కాల్చొద్దు పెడతాను సంతకం అని చెప్పి పూరి అంటుంది. ఇక పూరి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టబోతూ ఉండగా పూరి ఫోన్ రింగ్ అవుతుంది. డాక్యుమెంట్ మీద సంతకం పెట్టకుండా పూరి ఫోన్ దగ్గరకు వెళ్తుంది. భూమి వదినేంటి నాకు ఫోన్ చేస్తుంది, చెర్రి వెళ్ళి ఇక్కడ జరిగిందేమైనా చెప్పుంటాడా అని పూరి ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరు పూరి ఫోన్ అని తార అడుగుతూ ఉంటుంది. భూమి వదిన అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. అది నీకు వదిన కాదు భూమి. భూమి ఎందుకు ఫోన్ చేస్తుంది నీకు, లిఫ్ట్ చెయ్యి, ఇక్కడ జరిగిందే విషయం కూడా ఆ భూమికి తెలియటానికి వీల్లేదు అని తార చెప్పడంతో పూరి ఫోన్ లిఫ్ట్ చేసి హలో భూమి వదిన అని అనటంతో పూరి నేను మీ వదిన భూమిని కాదు, నేను మీ అమ్మను అని శారద చెప్తూ ఉంటుంది. అమ్మా అని పూరి ఏడుస్తూ ఉంటే పూరి నువ్వు ఏడవలసిన అవసరం లేదమ్మా, మీ అన్నయ్య గగన్ బ్రతికే ఉన్నాడు అని శారద చెప్తూ ఉంటుంది. అన్నయ్య బ్రతికున్నాడా, నిజమమ్మా నువ్వు చెప్పేది అని పూరి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు అని శారద చెప్తూ ఉంటుంది. చాలా సంతోషకరమైన వార్తను చెప్పావమ్మా అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. నువ్వెక్కడున్నావమ్మా, అన్నయ్య ఎక్కడున్నాడు అని పూరి అడుగుతూ ఉంటుంది. నేను ఊటీలో ఉన్నానమ్మా, అన్నయ్యను తీసుకొని హైదరాబాద్కి బయలుదేరుతున్నాను అని శారద చెప్తూ ఉంటే సరే అమ్మా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని పూరి ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడా, నాకు తెలుసు గగన్ గారు బ్రతికే ఉంటారని నాకు తెలుసు అని చెప్పి తార అంటూ ఉంటుంది. అన్నయ్య గగన్ గారు రాగానే గగన్ గారిని ఒప్పించి నా మెడలో తాళి కట్టించు అని తార చెప్తూ ఉంటుంది. మా అన్నయ్య నీ మెడలో తాళి కట్టడు అని పూరి అంటుంది. కడతాడు, కట్టించుకుంటాను, చూస్తూ ఉండు అని చెప్పి తార కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు ఆకాష్ భూమి దగ్గరకు వెళ్ళి మీ అత్త ఏంటి నన్ను హైదరాబాద్ తీసుకెళ్తా అంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మరి మేమంతా ఉండేది హైదరాబాద్లోనే కదా, అందుకే అత్తయ్య మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తా అంటుంది అని భూమి అంటుంది. నేను హైదరాబాద్కి వస్తే నా ప్రోగ్రామ్స్ అన్నీ ఎవరు చేస్తారు, నేను రాను. మీ అత్తయ్యకు కొడుకుగా నటించమన్నావు, నటించాను. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నాతో పాటు డాన్స్ పార్ట్నర్గా స్టేజ్ని షేర్ చేసుకో, అంతే చాలు, ఇక మన ఇద్దరి మధ్య ఉన్న డీల్ క్లోజ్ అవుతుంది అని చెప్పి ఆకాష్ అంటాడు. మా అత్తయ్యకు మెల్లగా చెప్తాను, కాస్త మీరు గొడవ చేయకుండా సైలెంట్గా ఉండండి అని చెప్పి భూమి అంటుంది. సరే అని చెప్పి ఆకాష్ అంటాడు. ఇక శారద మళ్ళీ కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. కృష్ణప్రసాద్ని అపూర్వ వాళ్ళు ఇనప చువ్వలతో కట్టేసి ఉంచుతారు. అప్పుడు మీరా ఏమండి మీకు భూమి ఫోన్ చేస్తుంది అని కృష్ణప్రసాద్ దగ్గరికి ఫోన్ తీసుకొని మీరా వస్తుంది. ఒకసారి స్పీకర్ ఆన్ చేయవా మీరా, భూమితో మాట్లాడాలి అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇక మీరా స్పీకర్ ఆన్ చేసి కృష్ణప్రసాద్ దగ్గర పెడుతుంది. అమ్మ భూమి మీ శారదత్త ఎలా ఉంది అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏమండి నేనేనండి శారదని మాట్లాడుతున్నాను, మన గగన్ బ్రతికే ఉన్నాడండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ షాకింగ్గా శారద ఏంటి శారద నువ్వు మాట్లాడేది, మన గగన్ లోయలో పడి చనిపోయాడు కదా శారద అని చెప్పి అంటూ ఉంటాడు. లేదండి మన గగన్ బ్రతికే ఉన్నాడు, గగన్తో కలిసి నేను భూమి పూజ కూడా చేపించాము, కాసేపట్లో హైదరాబాద్కు కూడా బయలుదేరుతామండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. సరే అండి ఉంటాను అని శారద ఫోన్ కట్ చేస్తుంది. ఏంటండి ఆ గగన్ బ్రతికున్నాడని ఆ శారద చెప్తుంది అని మీరా అడుగుతూ ఉంటుంది. తనకు మతి స్థిమితం సరిగా లేదని చెప్పాను కదా మీరా, అందుకే గగన్ బ్రతికున్నాడని శారద అనుకుంటుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఓ అంతేనా, నేను నిజంగానే ఆ గగన్ బ్రతికున్నాడేమో అనుకున్నాను అని చెప్పి మీరా అంటుంది. భూమి ఇక వెళ్దామా, మన కోసం అందరూ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు, త్వరగా గగన్ని తీసుకొని వెళ్ళిపోదామమ్మా హైదరాబాద్కి అని శారద అంటూ ఉంటే అత్తయ్య బావకు ఇక్కడ ఏదో ప్రోగ్రాం ఉందంట, అది చూసుకుని వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది. ప్రోగ్రామా, అయిపోయిన వెంటనే బయలుదేరదామా అని శారద అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది.
ఇక మరోవైపు మీరా పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరకు వెళ్తుంది. వదిన వదిన, ఆ శారద ఫోన్ చేసింది వదిన, ఆ గగన్ బ్రతికే ఉన్నాడని ఆయనతో చెప్తుంది. మరి నిజమో ఉట్టిదో నాకు తెలీదు, ఆయనేమో ఆ శారదకు మైండ్ పనిచేయట్లేదు అంటున్నారు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మీరా? గగన్ బ్రతికుండటం ఏంటి? ఏం సూర్య, మీరు షూట్ చేస్తేనే కదా ఆ గగన్ లోయలో పడిపోయింది అని అపూర్వ అంటుంది. అవును మేడం అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఏమో వదిన, ఆ శారద ఫోన్లో మాట్లాడిన మాటలనే నేను మీకు చెప్తున్నాను అని చెప్పి మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజంగానే ఆ గగన్ బ్రతుకుండి ఉంటాడా సూర్య అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నో వే మేడం అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నాకెందుకో అనుమానంగా ఉంది అని అపూర్వ అంటూ ఉంటే, మేడం నేను ఇప్పుడే ఊటీ వెళ్తున్నాను, ఆ గగన్ బ్రతికున్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకొని భూమి గారిని వెంట పెట్టుకొని వస్తాను అని సూర్య చెప్తూ ఉంటాడు. ఓకే సూర్య, వెళ్ళు, విజయంతో తిరిగిరా అని చెప్పి అపూర్వ అంటుంది. ఒకవేళ ఆ గగన్ గారు బ్రతికుంటే అక్కడే వాడిని చంపేయి అని అపూర్వ చెప్తూ ఉంటే, సరే మేడం అని చెప్పి సూర్య ఊటీ బయలుదేరతాడు. మరోవైపు భూమి ఆకాష్ ఇద్దరు కూడా డాన్స్ కాంపిటీషన్కు వెళ్తారు. భూమి ఆకాష్ ఇద్దరు కలిసి స్టేజ్ మీద డాన్స్ వేస్తూ ఉంటే ఆడియన్స్ అంతా కూడా వీలలు వేస్తూ ఆకాష్ ఆకాష్ అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక ఆకాష్ ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ భూమి నాతో పాటు లైఫ్ లాంగ్ ఉంటే కనుక నేను పెద్ద స్టార్ని అయిపోవచ్చు, నాకు నేము ఫేము వస్తుంది అని చెప్పి ఆకాష్ ఆలోచిస్తూ భూమితో స్టెప్పులు వేస్తూ ఉంటాడు. భూమి నాకు పరిచయం అవ్వటం ఇది నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనిపిస్తుంది అని ఆకాష్ మనసులో అనుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సూర్య అక్కడికి వస్తాడు. భూమి ఆకాష్ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటే అదంతా కూడా వీడియో తీసి అపూర్వకు పంపిస్తాడు. అపూర్వ కిచెన్లో వంట చేసుకుంటూ ఏంటి మెసేజ్ వచ్చింది అని ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో భూమితో పాటు ఆకాష్ వెస్టర్న్ డ్యాన్స్ వేస్తూ అపూర్వకు కనిపిస్తాడు. అపూర్వ షాక్ అవుతుంది. సూర్య, గగన్ బ్రతికే ఉన్నాడా అని అపూర్వ వెంటనే ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది. నా కళ్ళు నన్నే నమ్మలేకపోతున్నాయి, గగన్ బ్రతికుండటం ఏంటి, అసలు వీడు గగనేనా అని సూర్య అంటాడు. ఇన్ఫర్మేషన్ తెలుసుకో సూర్య, వాడు గగనో కాదో అని అపూర్వ అంటుంది. సరే మేడం అని చెప్పి సూర్య ఫోన్ కట్ చేస్తాడు. ఇక అపూర్వ భూమి దొరికేవే అని చెప్పి మనసులో అనుకొని వెంటనే వెళ్ళి టీవీ ఆన్ చేస్తుంది. అప్పుడు శరత్చంద్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటి వరకు టీవీ పెట్టలేదు, ఇప్పుడు సడన్గా ఎవరు టీవీ పెట్టారు, అది కూడా నేను ఫోన్ మాట్లాడుతుంటే అని శరత్చంద్ర కిందికి వస్తాడు. భూమి ఆకాష్తో కలిసి వెస్టర్న్ డ్యాన్స్ వేయటం శరత్చంద్ర చూస్తాడు. శరత్చంద్ర చూసి షాక్లో ఉంటాడు. అంటే గగన్ చచ్చిపోలేదా అని శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక టీవీని మ్యూట్లో పెట్టి, బాబా చూసావా, నీ కూతురు పెద్ద డ్యాన్సర్ అని మురిసిపోయావు కదా, ఇప్పుడు చూడు నీ కూతురు వెస్టర్న్ డ్యాన్స్ చేస్తుంది, చిచ్చి ఆ బట్టలేంటి అదేంటి అని అపూర్వ అంటుంది. ఆ విషయం పక్కన పెట్టండి వదిన, ముందు ఆ గగన్ గడితో భూమి డాన్స్ వేయటం ఏంటి, ఆ గగన్ గడు చచ్చిపోయాడంట కదా అని చెప్పి మీరా అంటుంది. అంటే ఆ శారద్ చెప్పింది నిజమేనా, ఆ గగన్ బ్రతికే ఉన్నాడా అని మీరా అంటూ ఉంటుంది. అవునమ్మా, మనం కళ్ళతో చూస్తున్నాం కదా, వాడు గగనే అని శరత్చంద్ర అంటాడు. బాబా నువ్వైతే భూమిని నా కూతురు అని నెత్తిన పెట్టుకుంటున్నావు, కానీ నాకైతే ఆ భూమి చేస్తున్న పనులు అస్సలు నచ్చలేదు, ఆ డాన్స్ ఏంటి ఆ బట్టలేంటి బావా అని అపూర్వ అంటుంది. అన్నయ్య అవునన్నయ్య, మన పరువు అంతా పోతుంది, భూమికి ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్కి రమ్మని చెప్పు అని మీరా అంటుంది. ఇక శరత్చంద్ర భూమికి ఫోన్ చేస్తాడు. భూమి ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న అని అంటూ ఉంటే, భూమి నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నువ్వు వెంటనే ఇంటికి వచ్చాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు. కాసేపట్లో బయలుదేరుతాను నాన్న అని చెప్పి భూమి అంటుంది. ఇక మరోవైపు ఆకాష్ భూమి దగ్గరకు వచ్చి, భూమి ఈరోజు డాన్స్ ప్రోగ్రాం అదిరిపోయింది, ఈరోజు వరకు నేను చేసిన ప్రోగ్రామ్స్ ఒక లెక్క అయితే ఈరోజు నీతో కలిసిన చేసిన ప్రోగ్రాం మరో లెక్క, దయచేసి నా రిక్వెస్ట్ని కాదనుకో, ప్లీజ్ నాతో పాటు ఎవ్రీ టైం నువ్వు స్టేజ్ పార్ట్నర్గా ఉంటావా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. నాకు డబ్బొద్దు, నువ్వు నాతో పాటు హైదరాబాద్కి రా, నీతో పాటు ప్రతి కాంపిటీషన్లో పాల్గొంటాను అని భూమి అంటుంది. నిజమా నువ్వు చెప్పేది అని ఆకాష్ అంటాడు. నిజంగానే చెప్తున్నాను అని భూమి అంటుంది. సరే అయితే వస్తాను అని చెప్పి ఆకాష్ అంటాడు. ఇక భూమి ఆకాష్ని తీసుకొని శారదను తీసుకొని హైదరాబాద్కు వెళ్తుంది. అత్తయ్య
మీరు ఇంటికి వెళ్ళండి, నేను బావ చిన్న పనుంది చూసుకొని వస్తాం అని భూమి అంటుంది. సరే అమ్మ భూమి అని శారద అంటుంది. ఇక భూమి ఆకాష్ని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వెళ్తుంది. నానా నానా అని భూమి శరత్చంద్ర అని పిలుస్తూ ఉంటే శరత్చంద్ర భూమి దగ్గరికి కోపంగా వచ్చి, భూమి అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఆ బట్టలేంటి, ఆ డ్యాన్స్ ఏంటి, మన కుటుంబ పరువు తీసేస్తున్నావు. నువ్వు చేస్తున్న పనులకి నిన్ను కొట్టాలన్నంత కోపం వస్తుంది అని శరత్చంద్ర భూమిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. అప్పుడు ఆకాష్ శరత్చంద్ర చేతిని గట్టిగా పట్టుకొని, భూమి నా భార్య, భూమిని మీరెలా కొడతారు అని అడుగుతూ ఉంటాడు. భూమి నా కూతురు అని శరత్చంద్ర కోపంగా చెప్తూ ఉంటాడు. ఓ, భూమి వల్ల డాడీయా అని ఆకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.